ఆదికాండము 30వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తున్నప్పుడు రాహేల్ ఏమంటుందంటే, అప్పటి వరకు ఆమె అవమానింపబడ్డది. అవమానము తొలగించే ఒక కుమారుడు నాకు పుట్టాడు అని చెప్పి తన కుమారునికి ఆమె నామకరణం చేసింది. ప్రియబిడ్డ, ఈరోజు నా బిడ్డలని నేను ఏం చెప్పుకోవాలి? ఏముంది చెప్పుకోవడానికి? పరిచర్యలో చాలామంది కాల్ చేసి చెప్తున్నప్పుడు, అక్క మా బాబు ఇట్లా చేశాడక్క, నా కూతురు ఇట్లా చేసిందక్క, నాకు తలవంపులు వచ్చాయక్క, నాకు అవమానం కలిగిందక్క, నేను ఎక్కడ చెప్పుకోవాలక్క అని అంటుంటారు. ప్రియబిడ్డ, దేవుడికి సమస్తము సాధ్యమే. నిరీక్షణ కలిగి ఉండు, నిశ్చయంగా దేవుడు నీ బిడ్డల్ని మారుస్తాడు. ఎలాగైతే రాహేలు దేవుని స్తుతించిందో, నీవు కూడా దేవుని స్తుతించే ఒక తల్లిలాగా దేవుడు మారుస్తాడు. ఆమె ఏమంటుందంటే, నా అవమానము తొలగించి నా తల ఎత్తుకునేవాడిగా నా కుమారుడు నాకు కలగజేస్తాడు. అటువంటి ఒక దీవెన ఈ కుమారుడు ద్వారా వస్తుందని రాహేలు చెప్పింది. ప్రియులరా,